హలో అండి, వెల్కమ్ టు వీనస్ కిచెన్. ఈరోజు వీడియోలో సొరకాయ తోటి కూరను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. టమాటాలను ఉపయోగించకుండానే చక్కటి గ్రేవీ తోటి ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ కర్రీని ప్రిపేర్ చేయడం చాలా ఈజీ అండి. ఒక 15 నిమిషాల్లో కూర రెడీ అయిపోతుంది. రైస్, రోటీ, చపాతీ ఇలా దేంట్లోకైనా సరే కాంబినేషన్ కింద తీసుకోవచ్చు. ఇంకా లేట్ చేయకుండా ఈ కూరను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. అందుకోసం స్టవ్ మీద కడాయిలోకి 3 టేబుల్ స్పూన్ల పల్లీలను వేసుకుని మంటను లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పల్లీలు రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పల్లీలు ఇలా చక్కగా వేగిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకుని పూర్తిగా చల్లారనివ్వండి. ఈ కూరను చేయడం కోసం నేను లేతగా ఉండే ఒక సొరకాయని తీసుకున్నానండి. ఇది మొత్తం 600 గ్రాములు. ఇందులో సగం ముక్కతోటి నేను కర్రీని ప్రిపేర్ చేస్తున్నాను. అంటే దాదాపుగా 250 గ్రాముల నుంచి 300 గ్రాముల వరకు సొరకాయని తీసుకున్నానండి. సొరకాయ పైన ఉండే పుట్టును తీసేసుకుని వాటిని ఇలా కొంచెం పెద్ద ముక్కల కింద కట్ చేసుకోవాలి. లేత సొరకాయను ఉపయోగిస్తున్నట్లయితే లోపల ఉండే గింజలను తీయాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు ఇలా ముక్కల్ని రెడీ చేసుకున్నాం కదా, ఈ లోపల ఫ్రై చేసుకున్న పల్లీలు కూడా చల్లారిపోయి ఉంటాయి. వాటిని ఇలా పొడి కింద గ్రైండ్ చేసుకుని ఉంచుకోవాలి. టమాటాలు ఉపయోగించట్లేదు కాబట్టి ఈ పొడితోనే మనం గ్రేవీని ప్రిపేర్ చేసుకుంటాము. ఇప్పుడు స్టవ్ మీద కడాయిలోకి 2 టేబుల్ స్పూన్ల నూనెను వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక పెద్ద ఉల్లిపాయను ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలను సాఫ్ట్గా ఎంతవరకు ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు వేగుతున్నప్పుడే ఇందులోకి 2 పచ్చిమిర్చిను ఇలా ముక్కలుగా చేసుకుని వేసుకోవాలి. ఒక రెమ్మ కరివేపాకును వేసుకోవాలి. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి ఉల్లిపాయలు సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఇలా మెత్తగా అయిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలను వేసుకుని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ముక్కలన్నీ బాగా కలిసేటట్లుగా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, అలాగే కారాన్ని కూడా వేసుకోవాలి. ఈ కూరకు కారం ఎక్కువే పడుతుందండి. మీరు ఉపయోగించే కారం స్పైస్ని బట్టి మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవచ్చు. అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా లేదా సాంబార్ పొడిని వేసుకోవాలి. ఈ కూరలోకి గరం మసాలా, సాంబార్ పొడి ఏది వేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు ముక్కలన్నీ కూడా బాగా కలిసేటట్లుగా కలుపుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టుకుని కొద్దిసేపు ఈ సొరకాయ ముక్కలను ఫ్రై చేసుకోవాలి. ఈ స్పైసెస్ అన్నీ కూడా ముక్కలకి బాగా పట్టేటట్లుగా ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీల పొడిని వేసుకుని మళ్ళీ ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. అంతా కలుపుకున్న తర్వాత ఇందులోకి గ్రేవీకి తగ్గట్టుగా నీళ్ళను వేసుకోవాలి. నేను ఇక్కడ 200 ml వరకు వాటర్ వేస్తున్నానండి. నీళ్లు వేసుకున్న తర్వాత అంతా బాగా కలుపుకుని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టుకుని సొరకాయ ముక్కలు సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుందండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూసినట్లయితే ముక్కలు ఉడికిపోతాయి. మంచి గ్రేవీతో కూర కూడా రెడీ అయిపోతుంది. మీకు ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. సొరకాయ ముక్క ఇలా చక్కగా ఉడికిపోతుంది. అలాగే గ్రేవీ కూడా చాలా బాగా వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు ఇందులోకి 1 టీ స్పూన్ కసూరి మేతి, సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసుకుని అంతా బాగా కలుపుకున్నట్లయితే కూర రెడీ అయిపోతుంది. ఈ సొరకాయతోటి రకరకాల కూరలు చేసుకోవచ్చండి. అవి కూడా ఫ్యూచర్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాను. ఇలా ప్రిపేర్ చేసిన సొరకాయ కర్రీని మీరు రైస్లోకి తీసుకున్నా, రోటీలోకి తీసుకున్నా కూడా చాలా బాగుంటుంది. మరి సింపుల్గా త్వరగా అయిపోయి ఈ సొరకాయ కర్రీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.